హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 2025 ఫిబ్రవరిలో మరి మనకి మాఘమాసం ఎప్పటి నుంచి ప్రారంభం అనేది తెలుసుకుందామండి. చూడండి, మాఘమాసం మనకి జనవరి 30వ తారీఖున వస్తుంది. పుష్యమాసము అమావాస్య అనేది మనకి 29వ తారీఖు అనేది ఉందండి. కాబట్టి మనకి పాడ్యమి అనేది గురువారము 30వ తారీఖున జనవరిన వస్తుంది. అయితే మాఘమాసంలో మరి 2025 ఫిబ్రవరి నెలలో మనకి పండుగలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందామండి. మాఘమాసం ప్రారంభం అయితే తెలుసుకున్నాం కదా, జనవరి 30వ తారీఖున. చూడండి, 2వ తారీఖున మదన పంచమి, దీన్నే మనము శ్రీ పంచమి అని కూడా అంటాము. అలాగే అమ్మవారి అంటే సరస్వతి అమ్మవారి పుట్టినరోజు. ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేస్తే చక్కగా 3 ఏళ్ళు నిండే పిల్లలకి, 3 ఏళ్ళ లోపు పిల్లలకి 3వ సంవత్సరం రాగానే చేస్తారు కదా, లేకపోతే 5వ సంవత్సరం రాగానే చేస్తారు. ఈ రోజున కనుక అక్షరాభ్యాసం చేస్తే చక్కగా అక్షరాభ్యాసం చేసినందువల్ల పిల్లలకి చక్కగా చదువు అనేది అమరుతుందండి. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి మంచిగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళ తాతగారు కానీ, వాళ్ళ మావయ్యలు కానీ, వాళ్ళ తండ్రి కానీ మంచిగా చదువుకున్న వారితోటి మీరు మొదట అక్షరాభ్యాసం అనేది అక్షరాలు దిద్దిస్తే వారికి చదువు కూడా చక్కగా వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకొని పిల్లలకి అక్షరాభ్యాసం అనేది మీకు వీలైతే మీ ఇంటి దగ్గర ఉన్న, మీకు దగ్గరలో ఉన్న సరస్వతి అమ్మవారి ఆలయంలో చేయవచ్చు. లేకపోతే మీకు వీలైతే బాసర వెళ్ళి చేయించుకుంటే ఇంకా చాలా మంచిది. చూసాం కదా, శ్రీ పంచమి, మదన పంచమి అంటారు. ఇది ఫిబ్రవరి 2వ తారీఖున. అయితే రథసప్తమి వచ్చేసి మనకి చూడండి 4వ తారీఖున మంగళవారం వచ్చింది రథసప్తమి. అలాగే భావనర్షి కళ్యాణం అని ఇక్కడ క్యాలెండర్లో ఇచ్చారు. నేను క్యాలెండరు ప్లస్ మీకు పంచాంగ ప్రకారం కూడా చెప్తున్నాను. అయితే 6వ తారీఖున ధనిష్ట కార్తె ప్రారంభం అండి. అలాగే మధ్వ నవమి. 8వ తారీఖు వచ్చేసి భీష్మ ఏకాదశి, అలాగే అంతర్వేది తీర్థము. 9వ తారీఖు వచ్చేసి భీష్మ వరాహ ద్వాదశి. 11వ తారీఖు వచ్చేసి లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణము. 12వ తారీఖు వచ్చేసి మాఘ పౌర్ణమి. చూడండి, 13వ తారీఖు వచ్చేసి కుంభ సంక్రాంతి. 12వ తారీఖున మాఘ పౌర్ణమి అనుకున్నాం కదా, 13వ తారీఖున కుంభ సంక్రాంతి. అలాగే 12వ తారీఖున వ్యాస పూర్ణిమ. సముద్ర స్నానం చేస్తే కూడా ఈ రోజున మంచిది అని ఇచ్చారు. మాఘ పౌర్ణమి చాలా మంచిదండి. కాబట్టి మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే మంచిది. లేకపోతే వీలైతే మీకు ఏవైనా తటాకాల దగ్గర, లేకపోతే ఇంట్లో బోరు స్నానం కానీ, లేకపోతే దగ్గరలో ఉన్న నది స్నానం కానీ చేస్తే చాలా మంచిది అనమాట. ఈ రోజున మనకి పుణ్య ఫలితం అనేది వస్తుంది. అలాగే కుంభమేళా కూడా జరుగుతుంది కాబట్టి వీలైతే అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే మీకు అన్ని పాపాలు తొలగి పునర్జన్మ లేకుండా జరుగుతుంది అని అంటున్నారు. కాబట్టి మీకు వీలైతే వెళ్ళి అక్కడ స్నానం అనేది చేయండి, ప్రయాగరాజ్ అలహాబాద్లో. ఇక 13వ తారీఖు చెప్పుకున్నాం కదా కుంభ సంక్రాంతి ప్రారంభమని. 16వ తారీఖు వచ్చేసి సంకటహర చతుర్థి. ఇదైతే నెల వస్తుంది కాబట్టి వినాయకుడికి సంకష్టహర చతుర్థి పూజ చేసుకుంటే మంచిది కదండి. అలాగే శ్రీకృష్ణ దేవరాయల జయంతి అనమాట. అలాగే 18వ తారీఖున యోగి వేమన జయంతి. 19వ తారీఖున రామకృష్ణ పరమహంస జయంతి. శతభిష కార్తె ప్రారంభము. 22వ తారీఖున స్వామి దయానంద జయంతి. 23వ తారీఖున గోవిందమాంబ ఆరాధన. ఇక 20వ తారీఖున అవతార్ మెహర్ బాబా జయంతి. కొంతమంది మెహర్ బాబాని కూడా కొంతమంది పూజిస్తుంటారు. బాబాలంటే కొంతమందిని ఇప్పుడు సాయిబాబాని కొంతమంది పూజిస్తారు, సత్యసాయిబాబాని పూజిస్తారు. అలాగే గురువు అనుకొని కొంతమందిని అలా పూజిస్తుంటారు. కాబట్టి ఎవరి నమ్మకం వాళ్ళది. అలాగే మెహర్ బాబా జయంతి ఈరోజు కాబట్టి మీరు కావాలంటే ఈ రోజున పూజ అనేది చేసుకోవచ్చు ఆయన గారికి. అలాగే 26వ తారీఖు వచ్చేసి మనకి మహాశివరాత్రి. 24వ తారీఖున ఏకాదశి అనమాట. 26వ తారీఖున మనకి మహాశివరాత్రి. అలాగే 26వ తారీఖున ఈశ్వర కళ్యాణము, బ్రహ్మంగారి కళ్యాణము అని కూడా ఇచ్చారు. అలాగే 26వ తారీఖునే మనకి మాస శివరాత్రి, అలాగే మహాశివరాత్రి. చూసారు కదండి, మరి ఫిబ్రవరి నెలలో మనకి పండుగలు ఏమేమి ఉన్నాయి 2025లో అనేది తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీ దాకా నోటిఫికేషన్ అనేది చేరుతుంది. కాబట్టి నేను వీడియో పెట్టగానే మీరు చూడగలుగుతారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.